జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ సెకండా. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, ఇప్పుడు నేను చెప్పబోయే న్యూస్ అబ్బా మామూలు న్యూస్ అయితే కాదు, సూపర్గా ఉండాలి. ఒకేసారి 125 దేవాలయాలు వెలుగులోకి వచ్చాయి. చూడండి ఎట్లుండదో ఈ న్యూస్. అసలు మీకు ఆ మాట చెప్తా ఉంటేనే ఎంత ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుందో. ఏడరా స్వామి నాయన, ఏడరా అది ఎట్ట జరిగింది ఇదంతా కూడా అనేసి. ఇది నిజంగా కూడా నమ్మశక్యంగానటువంటి నిజం. ఇది ఈ విషయాన్ని కన్ఫామ్ చేసుకునేందుకు నాకు 1 గంట టైం పట్టింది. ఇదేంది 125 దేవాలయాలు ఏంది ఒకేసారి వెలుగులోకి రావడం ఏంది, అసలు ఇది నిజమా అబద్ధమా అని చెప్పి చూస్తే ఈ విషయం మాటికి నిజమేనని చెప్పేసి తేలిపోయింది. 1కి 5-6 జాతీయ మీడియా సంస్థల్లో వచ్చిన వార్తలను పరిశీలించిన తర్వాతనే నేను ఇప్పుడు ఈ వీడియో అయితే చేస్తున్నా. సరే, ఈ కాన్పూర్ నగరం ఉత్తరప్రదేశ్లో ఉండాలి. ఇది ఒక పారిశ్రామిక నగరం అనమాట. ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతుంది. అంతేకాకుండా ఎప్పుడు హాట్గా ఉండే ఇక్కడ రాజకీయ పరిస్థితులు ఇప్పుడిప్పుడే చక్కబడుతున్నాయి. ఈ నగరానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు అయితే వస్తున్నాయి. లక్షల్లో కొత్త ఉద్యోగాలు కూడా సృష్టించబడతాయి. సరే, ఇంకా అసలు పాయింట్కి వద్దాం. మొన్న సంబాల్ పట్టణంలో ఈ పోలీసులు నిర్వహించినటువంటి సెర్చ్ ఆపరేషన్లో 3 హిందూ దేవాలయాలు బయటపడిన సంగతి మీకు అందరికీ కూడా తెలిసిందే. ఈ దేవాలయాల భూములను ఈ ముస్లింలు ఆక్రమించుకొని వాళ్ళ నివాస స్థానాలుగా మార్చుకున్నారు. ఇక దేవాలయాలను అయితే వాళ్ళ వ్యాపారాల కోసం ఉపయోగించుకుంటున్నారు. 4 రోజుల క్రితం ఈ విషయాలు వెలుగులోకి వచ్చిన సంగతి మీకు అందరికి కూడా తెలిసిందే. నేను చెప్పిన దీనికి సంబంధించి వీడియోలు కూడా చేసే కొన్ని. దీంతో కాన్పూర్లో కూడా కాన్పూర్ మేయర్ ప్రమీలా పాండే గారు కాన్పూర్లోనే ఈ ముస్లిం డామినేట్ ప్రాంతాల్లో సెర్చ్ ఆపరేషన్లు నిర్వహించమని చెప్పేసి పోలీసు వాళ్ళని అయితే ఆదేశించింది. ఇందుకోసం ఏకంగా 7 పోలీస్ స్టేషన్లకు చెందినటువంటి పోలీసులను రంగంలోకి దింపింది. ఇక ఈ పోలీసులు వాళ్ళ పని అయితే స్టార్ట్ చేశారు. డాగ్ స్క్వాడ్తో సహా అన్ని రకాల పోలీసు విభాగాలతో ఈ సెర్చ్ ఆపరేషన్ అయితే స్టార్ట్ చేశారనమాట. అంతే, ఎవరు ఊహించిన విధంగా ఆశ్చర్యకరంగా ఈ కాన్పూర్లో ఉన్నటువంటి బెకన్గంజ్ అనే ప్రాంతంలో ఏకంగా 120 దేవాలయాలు బయటపడినాయి. ఈ బెకన్గంజ్ ప్రాంతం ముస్లిం డామినేషన్ ఉన్న ప్రాంతం అన్నమాట. ఇది ఇక్కడ పూర్తిగా ముస్లింలే ఉంటారు. కానీ ఇక్కడ ఒక దేవాలయ సమూహమే ఉండాలి. అంటే కుట్రపూరితంగా ఉద్దేశపూరితంగానే మన దేవాలయ సమూహం ఉన్న ప్రాంతాన్ని ఆక్రమించుకొని అక్కడ వీళ్ళు నివసిస్తూ ఉన్నట్టు ఇప్పుడు తెలుస్తుంది. సరే, ఇక ఈ 125 దేవాలయాల్లో కొన్ని శిథిలావస్థలో ఉండగా మరికొన్ని దేవాలయాలు ఈ ముస్లింలు బిర్యానీలు చేసే స్థలాలుగా మార్చేశారంట. చూడండి ఆయన, చూడండి, వినండి ఒకసారి. చూడండి మన కర్మ ఎట్లా. చూడండి ఎంతో పరమ పవిత్రమైనటువంటి మన దేవాలయాలను ఈ మటను చికెన్ బిర్యానీ చేసే స్థలాలుగా మార్చేశారు. ఇప్పుడు ఈ విషయం వెలుగులోకి రావడంతో కాన్పూర్లో ఉన్నటువంటి హిందువులందరూ కూడా తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తారు. అంటే అప్పటికి మీరు ఒకసారి ఊహించండి, ఈ ఎన్ని సంవత్సరాల తరబడి ఇవి ఉంటాయి, శిథిలావస్థలు ఉన్నాయంటే అప్పటికి అవి ఎంత పురాతనమైనటువంటి దేవాలయాలు ఉంటాయి. కుట్ర కాకపోతే వీళ్ళు నిజంగా కనీసం మానవత్వం ఉండే మనుషులైతే, పరమత సహనం పాటించే వాళ్ళు అయితే నాయన ఈ విధంగా దేవాలయాలు ఉన్నాయని చెప్పేసి వీళ్ళు నా చెప్పమనిలే. అంటే తరతరాలుగా వాళ్ళు అట్నే ఆనవాయితీని అయితే కొనసాగిస్తారు. ఆ దేవాలయాలను వాళ్ళ ఇష్ట ప్రకారం వాడతారు, దేనికి కావాలంటే దానికి. అర్థమవుతుందా? దీంతో కాన్పూర్లో ఉన్నటువంటి హిందువులందరూ కూడా తీవ్రమైనటువంటి ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తారు. దీంతో ఇక రంగంలో దిగినటువంటి కాన్పూర్ మేయర్ ప్రమీలా పాండే గారు మాట్లాడుతా, ఇకపైన ఈ 125 దేవాలయాలన్నీ కూడా తెరవబడతాయి. ఈ దేవాలయాలన్నింటినీ కూడా పునరుద్ధరిస్తాం, మరమ్మతులు చేస్తాం. ముందుగా ఈ దేవాలయాలను పూర్తిగా క్లీన్ చేసి తర్వాత ఈ దేవాలయాలను శుద్ధి చేసి పూజలు నిర్వహించిన తర్వాత విగ్రహాలను కూడా ప్రతిష్ఠిస్తాము. ఇకపోతే ఈ 125 దేవాలయాలను అక్రమంగా ఆక్రమించుకున్నటువంటి వాళ్ళపైన బుల్డోజర్ యాక్షన్ ఉంటుందని చెప్పేసి ఏం లేకుండా బద్దలు కొట్టేసింది. వారం రోజుల్లో వాళ్ళంతటా వాళ్ళు ఖాళీ చేస్తే సరే, లేదంటే వాళ్లకు ఈ బుల్డోజర్ ట్రీట్మెంట్ అయితే తప్పదని చెప్పేసి ఆవిడ హెచ్చరించింది. మొత్తం మీద మన హిందువులకు సంబంధించినటువంటి ఈ 125 దేవాలయాలు బయటపడడం అంటే మాటలు కాదు. ఇకపైన ఇంకెన్ని దేవాలయాలు బయటపడతాయో, ఇంకేడాడు ఉన్నాయో చూడాలా. వెతుకుతూ ఉండే కొద్దీ దొరుకుతానే ఉంటాయి. దాంట్లో ఆశ్చర్యమే లే. మనలో ఉండాలే కానీ విషయము, మనం దాని మీద దృష్టి పెట్టాలే కానీ ఎన్ని దేవాలయాలైనా బయటపడతాయి. అది ముందు మనలో రావాలి మార్పు. మనలో మార్పు వస్తే ధర్మం బాగుంటుంది, దేశం బాగుంటుంది. ఇదే ఫైనల్. అవునా కాదా? నేను చెప్పింది కరెక్టే అని చెప్పి మీకు అనిపిస్తే మిత్రులారా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయంలో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకేనా? సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్.